శ్రీలంక పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ల శకం ఘన విజయంతో మొదలైంది. 3T20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 3T20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58 హాఫ్ సెంచరీతో రాణించగా, రిషబ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 6తో 49, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40, శుభ్మన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 6తో 34 ధాటిగా ఆడారు. శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ 4/40 4 వికెట్లు తీయగా, దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. పాతుం నిస్సంక 48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79, కుశాల్ మెండిస్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 6తో 45 రాణించగా, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3/5 3 వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్నోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు. ఓపెనర్ల విధ్వంసం 214 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుం నిస్సంక, కుశాల్ మెండిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత్ తరహాలోనే దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. తొలి వికెట్కు 84 పరుగులు జోడించిన అనంతరం కుశాల్ మెండిస్ను అర్ష్దీప్ సింగ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. మలుపు తిప్పిన అక్షర్ పటేల్, క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరాతో కలిసి పాతుం నిస్సంక ధాటిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాతుం నిస్సంక భారీ సిక్సర్లతో సెంచరీతో దిశగా సాగాడు. కానీ ప్రమాదకరంగా మారిన అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో కుశాల్ పెరీరాను కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. క్రీజులోకి వచ్చిన చరిత సలంక 0 డకౌటవ్వగా, డెసన్ షనక 0, సిరాజ్ సూపర్ త్రోకు రనౌటయ్యాడు. ఒక్క బంతి కూడా ఆడకుండానే డైమండ్ డక్గా వెనుదిరిగాడు. దాంతో గెలిచేలా కనిపించిన శ్రీలంక ఒక్కసారిగా డీలా పడిపోయింది. కామిందు మెండిస్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 12 క్లోజింగ్ బ్రాకెట్లు రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక ఓటమి ఖాయమైంది. సిరాజ్ బౌలింగ్లో మతీష పతీరణ 6 అవుటవ్వగా, రియాన్ పరాగ్ వేసిన ఆఖరి ఓవర్లో మహీష్ తీక్షణ 2, దిల్షాన్ మధుశంక 0 లను వరుసగా పెవిలియన్ చేర్చి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.